హలో అందరికీ. ఈరోజు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ గురించి, ఈరోజు జరుగుతున్న నేరాల గురించి, ఇంకా ఆడది అంటే ఒక ఆయుధం అని నిరూపించే వీడియో ఇదండి. అయితే మనకి ఈరోజు రేపట్లో జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టడానికి మనకంటూ ఒక విద్యని మనమే నేర్చుకోవాలి. సో ఆడవారు అంటే దేనికి తక్కువ కాదు అని నిరూపించుకుందామండి. సో ఆ రోజుల్లో అమ్మవారి చేతిలో కత్తులు, త్రిశూలాలు ఇవన్నీ ఎందుకు ఉండేవి అంటే ఆ రోజుల్లో రాక్షసులు ఉండేవాళ్ళు కాబట్టి వారితో యుద్ధానికి అవి అవసరం పడేవి. ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్న సమాజంలో మానవ మృగాలు ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని అరికట్టడానికి మనకంటూ ఒక విద్య అన్నది కావాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ విద్యలను నేర్పించండి. అలాగే లిప్స్టిక్లు ఇంకా ఐలైనర్లు బ్యాగ్లో పెట్టుకోకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఆడదానికి అతి ముఖ్యమైనది ఆయుధం, ఒక కత్తి, ఒక ఆయుధం అంటూ మనము మెయింటైన్ చేయాలండి. ఎక్కడ కూడా ఆడవాళ్ళకి తక్కువ జరగకూడదు, అన్యాయం జరగకూడదు. ప్రతి ఆడపిల్లకి ఒక విద్య అన్నది చాలా అవసరం. సో ఇలాంటి రోజుల్లోని ఇలాంటి విషయాల్ని తెలుసుకోవాలి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలని మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం, న్యూస్లో చదువుతున్నాం, చాలా బాధపడుతున్నాం. ఇవన్నిటికన్నా ముఖ్యమైనది మనమే మార్పు చెందాలండి. మనం మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. మనలో ఉన్న గుండె ధైర్యం మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదైనా సాధించేలాగా చేస్తుంది. ఆడపిల్ల అంటే అలుసు కాదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.